హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. సో ప్రెజెంట్ జనరేషన్‌లో ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియటం లేదు. హై బీపీ వల్ల కూడా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మన కేర్ తీసుకోవాలనేది ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ బీవీఏ రంగారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. సో ఇన్ జనరల్‌గా నార్మల్‌గా డయాబెటిస్ లేకపోతే బీపీ జెనెటికల్‌గా వస్తుంది అంటారు. అలానే హార్ట్ అటాక్స్ కూడా జెనెటికల్‌గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? హార్ట్ అటాక్ చాలా మందికి జెనెటికల్‌గా అంటే పేరెంట్స్‌లో ఎర్లీగా 50 ఇయర్స్, 40 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్‌లో హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్స్ రావడం అలాంటి ఓకే. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనంటే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈవెన్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కూడా ఎర్లీ డయాబెటిస్, ఎర్లీ హైపర్‌టెన్షన్ వచ్చిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ జనరల్‌గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పేరెంట్స్‌లో ఎర్లీగా వచ్చిందనంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి తొందరగా స్క్రీనింగ్ చేసుకోమని చెప్తాం. ఓకే. సో ఎంత ఏజ్ నుంచి మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు పేరెంట్స్‌ది? ఇప్పుడు చూసుకుంటే 30 ఇయర్స్ నుంచి మనకి ఎక్కువ ఇవి చూస్తా ఉన్నాం. డయాబెటిస్ గానీ, హైపర్‌టెన్షన్, హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్స్ అనేది. ఆ! సో 30 ఇయర్స్ నుంచి అట్‌లీస్ట్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనంటే ఎవ్రీ ఇయర్ లేకపోతే ఆల్టర్‌నేటివ్ ఇయర్స్ అట్‌లీస్ట్ చెక్ చేసుకోవడం. లేకపోతే వన్స్ ఇన్ 2, 3 ఇయర్స్ చెక్ చేసుకోవడం. ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా లేదు అనంటే రెగ్యులర్‌గా బీపీ చెక్ చేసుకోవడం. అప్పుడప్పుడు షుగర్ చెక్ చేసుకోవడం. ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం. అది ఓకే. జరుగుతుంది బెటర్. ఓకే. సో చాలామంది అంటూ ఉంటారు నెయిల్స్ యొక్క సిట్యుయేషన్ చూసి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు అని చెప్పేసి. అలా చెప్పొచ్చా సార్ నిజంగా? నెయిల్స్‌లో ఏంటంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్ కానీ ఓకే. కొన్ని క్లబ్బింగ్ అని చెప్తాం అనమాట. అది క్రానిక్ హార్ట్ డిసీజ్, క్రానిక్ లంగ్ డిసీజ్ అలాంటివి ఏమన్నా ఉంటే నెయిల్స్ చూసి చెప్పగలం. అంటే ఓకే. నెయిల్స్‌లో హార్ట్‌లో బ్లాకేజ్ ఉన్నాయా లేదా అలాంటివి చెప్పలేం గానీ మనం రెగ్యులర్‌గా ఈ ఎగ్జామినేషన్ అంటాం. మనం హ్మ్. స్టెత్‌తో చెక్ చేయడం, కళ్ళు చెక్ చేయడం, చేతులు చెక్ చేయడం, నెయిల్స్ చెక్ చేయడం హ్మ్. వీటిల్లో కొన్ని డయాగ్నోసిస్ మనం ఈజీగా పికప్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా మందికి హార్ట్ అటాక్ మినీ హార్ట్ అటాక్స్ అట్లా వచ్చినప్పుడు లేకపోతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటే స్టంట్స్ వేసేసి క్లియర్ చేస్తుంటారు. సో స్టంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒక్కసారి హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లైఫ్‌లో డెఫినిట్‌గా ఉంటుంది. సో, ఓకే. స్టంట్స్ అనేవి కేవలం ఏదైతే బ్లాక్ సివియర్‌గా ఉందో దాన్ని ట్రీట్ చేయడం స్టంట్ ద్వారా ట్రీట్ చేస్తాం. హ్మ్. సో, ఆ స్టంట్ దాన్ని ఇంటాక్ట్‌గా ఉంచి ఫ్లో బెటర్‌గా చేయడానికి మెయింటైన్ చేస్తది. ఓకే. సో, దాంట్లో ఫ్లో మెయింటైన్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్‌లో మళ్ళీ బ్లాకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకనే హ్మ్. లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడతాం. హ్మ్. ఇనీషియల్‌గా కొంచెం ఎక్కువ మెడికేషన్స్ తర్వాత కొలెస్ట్రాల్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేసుకుంటే ఈ కొత్తగా వచ్చే బ్లాకేజ్‌ని ప్రివెంట్ చేయడం కుదురుతుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు రక్తం పల్చం చేయడానికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి. సో మెడికేషన్ కాకుండా నేచురల్‌గా ఫుడ్ ఏమైనా ఉంటదా మన రక్తాన్ని పల్చం చేయడానికి? యాక్చువల్లీ ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ రక్తం పల్సన్ చేయడానికి సపోర్టివ్‌గా యూజ్ అవుతాయి. హ్మ్. డైరెక్ట్‌గా యాక్ట్ చేయవు గానీ, మనకి జింజరు, ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఫిష్ ఫుడ్స్ ఇవన్నీ ఏంటంటే దాంట్లో ఒమేగా 3 కొంచెం ఎక్కువగా ఉంటది. సో, హ్మ్. బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్ అనేది సపోర్టివ్‌గా పనిచేస్తది. హ్మ్. బట్ చాలామంది ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయకుండా మానేసి ఈ ఫుడ్ మాత్రమే తీసుకుంటామంటారు. హ్మ్. బట్ అది హ్మ్. కరెక్ట్ కాదు. ఓన్లీ ఓకే. సపోర్టివ్ మెడికేషన్స్. సో ప్రెజెంట్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నడుస్తుంది. సో వింటర్ సీజన్‌లో కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు. సో వింటర్‌కిను మన హార్ట్‌కి సంబంధం ఏంటి సార్? వింటర్ ఏంటంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉండటం వల్ల పెరిఫెరల్ వాసో కన్‌స్ట్రిక్షన్ అంటాం అనమాట. ఓకే. అంటే మీరు చూస్తే మన చేతులు చల్లబడిపోవడం, హ్మ్. బాగా చలిగా మీరు నైట్ టైమ్ బయటకెళ్తుంటే మీరు చేతులు చూసుకున్నా, ఏయి చూసుకున్నా అది బాగా స్టిఫ్‌గా అయిపోవడం అట్లా హ్మ్. జరుగుతది. సో, పెరిఫెరల్ వాసో కన్‌స్ట్రిక్షన్ అయినప్పుడు ఇదంతా ప్రెషర్ హార్ట్ మీద పడుతుంది. సో, హ్మ్. హార్ట్ పంపింగ్ చాలా ఫాస్ట్‌గా అవ్వడం, హార్ట్ రేట్ పెరగడం, హ్మ్. హార్ట్ బ్లడ్ వెసల్స్‌లో ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్‌గా అవ్వడం. సో, హ్మ్. అది ఇస్కిమియా కాజ్ చేస్తది. అంటే హ్మ్. బ్లడ్ ఫ్లో తక్కువ ఉండటం వల్ల ఆ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గుతది. ఆక్సిజన్ తక్కువవుతది. సో, ఓకే. అప్పుడు హార్ట్ అటాక్స్ అవి ఎక్కువగా ఈ చలికాలంలో బయటపడుతూ ఉంటాయి. ఓకే. సో, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి మనకి ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి? నార్మల్‌గా చాలామంది జిమ్‌కెళ్ళి ఎక్సర్‌సైజ్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళున్నారు హార్ట్ అటాక్స్ వచ్చి. సో, ఎంత మేరకు మనం చేయాల్సొస్తది సార్? అంటే జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తదని కాదు. చాలా మందికేంటంటే హిడెన్ హార్ట్ డిసీజెస్ అంటాం అనమాట. హిడెన్ హార్ట్ ఓకే. డిసీజ్ అంటే వాళ్ళకి తెలీదు. అండర్‌లయింగ్ కొన్ని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతీస్ ఉంటాయి. కంజెంటల్ ఛానెలోపతీస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే హిడెన్ హార్ట్ డిసీజ్. నార్మల్‌గా చెక్ చేస్తే గాని అవి తెలియవు. సో, ఓకే. అందుకే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు లేకపోతే ఏదన్నా కొంచెం కార్డియో అది చేస్తున్నప్పుడు ఆయాసం అది ఉంటుంది. పాల్పిటేషన్స్ ఉంటున్నాయి. కళ్ళు తిరగడం అట్లాంటియేమన్నా ఉంటే బేసిక్ చెకప్ ఒకసారి చేస్తే ఇలాంటివన్నీ ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే. సో, చాలామంది ఇప్పుడు వింటర్‌లో ట్రిప్స్‌కెళ్తూ ఉన్నారు.
సడన్‌గా ఈ వార్మ్ వెదర్ నుంచి రీసెంట్‌గా -డిగ్రీస్‌లో ఉన్న టెంపరేచర్‌కెళ్తారు. ఆబ్వియస్‌లీ మన చేతులనేది మొద్దుబారిపోతూ ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమైనా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ సో, ఉంటాయా? చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు. మేము హ్మ్. కోల్డ్ క్లైమేట్స్‌కెళ్తున్నాము. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని హ్మ్. చెప్పేసి. హ్మ్. సడెన్‌గా మన బాడీ ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్‌కి సడెన్ డ్రాప్ ఆఫ్ టెంపరేచర్స్ అవి ఉంటే బాడీ కూడా తట్టుకోలేదు. ఒకవేళ అండర్‌లయింగ్ హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సడెన్‌గా అగ్రవేట్ అవుతాయి. సో, ఓకే. అందుకనే వార్మ్ క్లోత్స్ యూజ్ చేయమంటాం. హాట్ డ్రింక్స్ తాగమంటాం. సో, ఇవన్నీ అట్‌లీస్ట్ బేసిక్ హ్మ్. థింగ్స్ కింద హ్మ్. హ్మ్. చేయమంటాం. మరీ -డిగ్రీస్ ఎక్స్‌ట్రీమ్ డిగ్రీస్ ఉన్న ప్లేసెస్‌కి సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ట్రిపుల్ వెసల్ డిసీజ్, కొంతమంది మెడికల్ మేనేజ్మెంట్ మీద పెట్టి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హ్మ్. మేము జస్ట్ అట్లాగా మేనేజ్ చేస్తూ ఉంటాం. సో, అలాంటి వాళ్ళు ఆ ప్లేసెస్‌కి ఎళ్ళడం కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. సో, చాలా మందికి గ్యాస్‌కిను లేకపోతే హార్ట్ అటాక్‌కిను తెలీదు సింప్టమ్స్ అనేది. సో, మనకి హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు సార్? సో, జనరల్‌గా చాలామందేంటంటే ఇలా ఈవెన్ హార్ట్ పెయిన్ ఉన్నా కూడా గ్యాస్ పెయిన్, మనకి హ్మ్. అబ్డామినల్ ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అట్లా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అది ఎక్కువ సేపు ఉన్న జనరల్‌గా హార్ట్ రిలేటెడ్ అయితే అది జాకి రేడియేట్ అవ్వడం, బ్యాక్‌కెళ్ళడం, షోల్డర్‌కెళ్ళడం, హ్మ్. ఆయాసం రావడం, కొంచెం నడుస్తుంటే అది పెరగడం, హ్మ్. స్వెట్టింగ్, పాల్పిటేషన్స్ ఇవన్నీ అసోసియేటెడ్ సింప్టమ్స్ లాగా వస్తాయి. ఓకే. గ్యాస్ పెయిన్ జనరల్‌గా మూవ్‌మెంట్ అప్పుడు ఉండటం, రెస్ట్ తీసుకుంటే బానే ఉండటం, లేకపోతే తిన్న తర్వాత కొంచెం రావడం, ఇట్లాంటి ఎక్కువ గ్యాస్ పెయిన్ లాగా ఉంటాయి. హ్మ్. ఒకవేళ ఈ డిస్కంఫర్ట్ కొంచెం ఎక్కువ సేపు ఉండడం, అనీజీనెస్ ఎక్కువ సేపు ఉండటం అట్లా ఉంటే అట్‌లీస్ట్ బేసిక్ ఈసీజీ లేకపోతే ఫిజిషియన్ దగ్గరికెళ్లి ఒకసారి చూపించుకోవడం అనేది మ్యాండేటరీ కింద మనం పెట్టుకోవాలి. ఓకే. నార్మల్‌గా హార్ట్ అటాక్ వచ్చేక ముందు వామిట్స్ వస్తాయని చెప్పేసనంటారు. సో, వామిట్ వస్తే చేసుకోవచ్చా? లేదా చేసుకోకపోవడం బెటర్ అంటారా? వామిట్స్ అంటే కొంతమందికి ఇప్పుడు ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం. అంటే రైట్ సైడెడ్ హార్ట్ అటాక్స్ అట్లా వస్తే ఏమైతదంటే ఓకే. బీపీ డ్రాప్ అవ్వడం, హార్ట్ రేట్ డ్రాప్ అవ్వడం అట్లాంటివి జరుగుతా ఉంటాయి. సో, హ్మ్. వాళ్ళకి నాసియా అది రావడం, పొట్ట మీద ప్రెషర్ పడడం, పొట్ట ఏరియాకి అప్పుడు బ్లడ్ సప్లై తగ్గడం అట్లాంటి అప్పుడు ఈ వామిటింగ్ సెన్సేషన్ రావడం, హ్మ్. బీపీ ఫాలో అవ్వడం, నాసియా ఫీలింగ్ అయన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇది వన్ ఆఫ్ ది సిమ్ప్టమ్ అని అనుకోవచ్చు. సో, మనకి అట్లా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసి నాసియా, వామిటింగ్ లాగా వస్తుంది అనంటే అట్‌లీస్ట్ దగ్గర హాస్పిటల్‌కెళ్తే మనం ఫ్లూయిడ్స్ పెట్టడం. అలాంటి హ్మ్. వాళ్ళకి ఫ్లూయిడ్స్ అయి పెడితే బీపీ పికప్ అవుద్ది. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ సివియారిటీ అనేది కూడా తగ్గుతదనమాట. ఇమ్మీడియేట్‌గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే. సార్ మనకి హార్ట్‌కి స్టంట్ ఏస్తారు. స్టంట్ ఏసిన తర్వాత ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, అది కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మెడికేషన్ ఏమైనా ఉంటదా దానికి? సో, జనరల్‌గా ఏంటంటే ఇనీషియల్‌గా బ్లడ్ థిన్నర్స్ అవి కొంచెం పవర్‌ఫుల్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం స్టంట్ వేసిన తర్వాత. ఓకే. అట్‌లీస్ట్ 1 మంత్ టు 3 మంత్స్, 6 మంత్స్ అట్లాగా ఇస్తాం. సో, దానివలన కూడా గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ కొంచెం ఎక్కువుండొచ్చు. హ్మ్. సో, అందుకే మేము కొంచెం సాఫ్ట్ ఫుడ్, బ్లాండ్ ఫుడ్ తీసుకోమంటాము. హ్మ్. ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. నాన్ వెజ్ అది కొంచెం తక్కువ తీసుకొని హ్మ్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోమంటాం. హ్మ్. ఈ మెడికేషన్స్ అనేయి పీపీఐస్ ఇవి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ మెడికేషన్స్ ఇనీషియల్‌గా కొన్ని రోజులు ఇస్తాం. బట్ లాంగ్ టర్మ్ అవి కూడా సేఫ్ కాదు. సో, హ్మ్. డైట్‌లోనే అడ్జస్ట్ చేసుకోమని 2, 3 అవర్స్‌కి ఒకసారి స్మాల్ మీల్స్ ఏదో ఒకటి తీసుకుంటూ, ఓకే. వాటర్ సరిగ్గా తీసుకుంటూ, ఓకే. నిద్రకిను, డిన్నర్‌కి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంచి, సో, అట్లా మీకు ఇండైజెషన్ ఇవిను మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ కూడా తగ్గుద్ది. ఓకే. మోస్ట్‌లీ హార్ట్ పేషెంట్స్ ఏ టైమ్ లోపల ఫుడ్ తీసుకోవడం బెటర్ సార్? సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రాపర్‌గా తీసుకోవాలి. ఓకే. సో, మెడికేషన్స్ తీసుకుంటారు కాబట్టి ఆళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఉంటాయి. కొంతమందికి షుగర్ ఉంటుంది, హ్మ్. బీపీ ఉంటుంది. ఇవన్నీ మెడికేషన్స్ ఉండటం వల్ల రెగ్యులర్‌గా టైమ్‌లీ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే. ఒకేసారి హెవీ మీల్స్ అవాయిడ్ చేయమంటాం. లైట్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవచ్చు. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈవినింగ్ బిఫోర్ 7 ఆళ్ళు డిన్నర్ ఫినిష్ చేసి తర్వాత మధ్యలో కావాలంటే ఏదైనా ఫ్రూట్ లాగా తీసుకుంటే 2-3 అవర్స్ గ్యాప్ ఉంచితే స్లీప్ బెటర్‌గా ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సింప్టమ్స్, ఈ బ్లోటింగ్ సింప్టమ్స్, పాల్పిటేషన్స్ అనేవి కూడా చాలా తక్కువవుతాయి. ఓకే. సో, హార్ట్ సర్జరీ అయిన తర్వాత చాలామంది డాక్టర్స్ ఈవెన్ స్టంట్ అయినా గాని సార్, సో, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకండి, స్మోక్ చేయకండి అని సజెస్ట్ చేస్తుంటారు. బట్ కొంతమంది వినకుండా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రభావం చూపిస్తది సార్? స్మోకింగ్ డెఫినిట్‌గా కంప్లీట్‌గా జీరో చేయమని చెప్తాం. ఎందుకంటే నికోటిన్ చాలా ఎఫెక్ట్ చూపిస్తది బ్లడ్ వెసల్స్ మీద. క్లాటింగ్ ఓకే. టెండెన్సీ ఎక్కువుంటుంది. బ్లడ్ వెసల్స్ స్పాజమ్‌లోకెళ్తాయి. చాలా మందికి స్మోకింగ్ చేస్తూ ఉన్నప్పుడు స్పాజమ్‌లోకెళ్ళి హార్ట్ అటాక్స్ వచ్చేసి మళ్ళీ రిలీవ్ అయిపోతాయి. ఓకే. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతా ఉంటది. సో, హ్మ్. అందుకని హ్మ్. స్మోకింగ్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అకేషనల్ ఆల్కహాల్ ఈజ్ ఓకే. బట్ బింజ్ డ్రింకింగ్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, అవి కూడా డైరెక్ట్‌గా కొలెస్ట్రాల్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం. సో, అందుకే మోడరేషన్ 90 ఎంఎల్ పర్ వీక్ అట్లాగా హ్మ్. లిమిటేషన్ చెప్తాం. చాలా మందికేంటంటే ఒక 90 ఎంఎల్ అట్లా తీసుకుంటే హార్ట్‌కి మంచిది అని అంతకుముందు చెప్పేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ అయితే డైరెక్ట్‌గా ఆల్కహాల్ ఏమి హార్ట్‌కి మంచిది చేయదు. అలా అని ఓవర్ డ్రింకింగ్ చేస్తే అది హార్ట్‌కి చెడే చేస్తుంది. ఓకే. సో, ఎక్కువ వింటూ ఉన్నాం సార్. సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేకపోయినా గానీ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి. సో, అది నిజమేనా?
సో మన బాడీ అంతా ఒక మెటబాలిక్ ఒక సిస్టమేటిక్గా వెళ్తుందనమాట. ఓకే. సో ఆ మెటబాలిజం అనేది అన్నిట్లోనూ అన్ని ఆర్గాన్స్ నుంచి, హార్మోన్స్ నుంచి, ఈవెన్ స్లీప్ నుంచి, మన డైట్ నుంచి, మన లైఫ్ స్టైల్ నుంచి అది యాడ్ ఆన్ అవుతుంది. హ్మ్. సో మనకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. Hmm. అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీ కింద అందరూ పెట్టుకోవాలి. సో లెస్ దాన్ 6 hours, మోర్ దాన్ 12 hours వీళ్ళందరికీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి హార్ట్ బ్లాకేజ్ ఏమన్నా ఉన్నా కూడా ఫాస్ట్గా అగ్రవేట్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం, ఈ ఒబిసిటీ రావడం, ఇవన్నీ కూడా మెటబాలిజం వల్లనే అవుతూ ఉంటాయి.